వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల జూలై నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఆగస్టు 2 సాయంత్రం 6 గంటల సమయానికైతే చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి జీతాల బిల్లులు కానీ అదేవిధంగా పెన్షన్ల బిల్లులు కానీ నిన్న అనగా 1వ తారీఖు ఉదయాన్నే అవి ఆర్బీఐ ఈక్యూబేర్లోకి అయితే పోవడం జరిగింది. 10-11 గంటల సమయంలో వాటన్నిటికీ కూడా జీరో తోటి మొదలయ్యేటువంటి బిల్ నంబర్లు అయితే అలాట్మెంట్ కావడం జరిగింది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో బిల్ నెంబర్లు కూడా అలాట్మెంట్ కావడం జరిగింది. ఈ విధంగా పూర్తి స్థాయిలో బిల్ నంబర్లు అలాట్మెంట్ అయినటువంటి 15 నిమిషాల తర్వాత జీతాలు కానీ పెన్షన్లు కానీ వారి యొక్క ఖాతాల్లోకి జమ అవుతూ ఉంటాయి. ఇది రొటీన్గా జరిగేటువంటి పరిస్థితి. కాగా ఈసారి ఒక కొత్త సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాం. అది ఏంటంటే బ్యాచ్ నెంబర్లో అలాట్మెంట్ అయినటువంటి ఈ బిల్లులు మరలా కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోకి వెళ్ళాయి. ఈ విధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ దగ్గర ఫండింగ్ లేదు అని చెప్పేసి మన మిత్రులు అయితే అడుగుతూ ఉన్నారు. అయితే ఇది కరెక్ట్ కాదని ఆ అభిప్రాయము. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర కనుక ఫండింగ్ లేకపోతే బిల్లులు అసలు ఆర్బీఐ ఈక్యూబేర్లోకే వెళ్ళవు. తద్వారా బ్యాచ్ నెంబర్లు కూడా అలాట్మెంట్ కావు. కానీ బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయ్యాయి. అయితే ఇక్కడ మరొకటి ఏంటంటే బ్యాచ్ నెంబర్లో అలాట్మెంట్ అయినటువంటి ఈ బిల్లులు ఈసారి కొత్తగా మరలా ఈక్యూబేర్లోకి వచ్చి ఫండ్ క్లియరెన్స్లోకి వచ్చి మరలా ఫండ్ క్లియరెన్స్లో నుంచి మళ్ళీ బ్యాచ్ నెంబర్స్ జీరోతో స్టార్ట్ అయ్యాయి. సో ఈ విధంగా జరుగుతూ ఉంది కాబట్టి ఇది పూర్తిగా టెక్నికల్ సమస్య అనుకోవాలి. ఈ టెక్నికల్ సమస్య పూర్తిగా ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు ఉద్యోగుల జీతాలు కానీ మరియు పెన్షన్లు కానీ పూర్తి స్థాయిలో జమ అవుతాయి. బహుశా ఈరోజు రాత్రికి లేదా రేపు ఉదయానికైతే ఉద్యోగులు జీతాలు మరియు పెన్షన్లు అయితే ఖచ్చితంగా జమ అవుతాయని చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పటికీ ఉన్నటువంటి తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్.